నమస్తే. అంతరార్థానికి స్వాగతం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ హయ్యర్ పెన్షన్ మళ్ళా వాయిదా పడింది. ఉద్యోగుల వివరాలు యాజమాన్యాలు 31 డిసెంబర్ వరకు ఇవ్వాల్సి ఉండింది. అయితే ఆ లోపల రావాల్సిన సమాచారం రాని కారణాలు ఏవైనా 31 మే 2024 అంటే ఈ సంవత్సరం 31 మే దాకా మరో 5 నెలలు వాయిదా పడింది. నేను ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పూర్వాపరాలు, పెన్షను ఎట్లా రావాలి, ఆ పెన్షన్ చరిత్ర అంతా గతంలో ఒక 5-6 వీడియోల్లో మీకు చాలా వివరంగా చెప్పాను. ఆ లింక్ ద్వారా మీరు చూసినట్టయితే సమగ్రంగా మనకు అదంతా తెలుస్తుంది. కనుక ఆ విషయాలు తిరిగి నేను చెప్పడం లేదు. క్లుప్తంగా ఒక విషయము, సుప్రీంకోర్టుకు హయ్యర్ పెన్షన్ విషయంలో వెళ్ళిన తర్వాత చివరిగా సుప్రీంకోర్టు తన తీర్పునిచ్చింది 4 నవంబర్ 2022 నిరుడు. అంటే నవంబర్ అయితే ఇప్పుడు ఇదే నెల జనవరి వచ్చింది, అంటే ఏడాది దాటింది. సుప్రీంకోర్టు నవంబర్లో తన తీర్పిస్తే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు దరఖాస్తుల సేకరణ ఆన్లైన్ చేయడము ఫిబ్రవరి 26లో మొదలుపెట్టారు. అక్కడికి అంత గ్యాప్ ఉంది. సరే, సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు లోపలే అది ప్రారంభించినప్పటికీ 3-4 నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని తర్వాత ఈ మే 3వ తేదీ వరకు ఉద్యోగులు, యాజమాన్యాలు వ్యాలిడేషను, దరఖాస్తు అవన్నీ అయిపోవాలి. కానీ అది జరగలేదు. అప్పుడు ఉద్యోగులే కోరడంతో కనీసం ఒక 4 నెలల సమయం అన్న ఇస్తే బాగుంటుందని దాన్ని తిరిగి వాయిదా వేసిన సంగతి మీకు తెలుసు. అది జూన్ 26 వరకు వాయిదా వేయడం జరిగింది. అప్పుడు దాని తర్వాత అది కూడా సరిపోవడం లేదని మరీ ఉద్యోగులు అడిగితే ఇంకొక 15 రోజులు, చివరికి ఏమైతేనేమి 11 జూలై 2023 వరకు దరఖాస్తుల సేకరణ జరిగింది. అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు దాని తర్వాత ఏం రాలేదు, ఏం అంగీకరించలేదు. 17,49,000. కాకపోతే యాజమాన్యాలు మటుకు తాము ఇవ్వాల్సినటువంటి సమాచారం ఇవ్వని కారణంగా ఆ యాజమాన్యాలు వారి సంఘాలు అడిగినప్పుడు సెప్టెంబర్ 30, 2023 వరకు వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా వారు ఆ తేదీలో కూడా ఇవ్వాల్సిన దరఖాస్తులు పైన సమాచారం, ఉద్యోగస్తులకు సంబంధించిన సమాచారం యాజమాన్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. కనుక అది వాళ్ళు ఇవ్వకపోతే 31 డిసెంబర్ దాకా పొడిగించడం జరిగింది. ఇప్పుడు మరోసారి పొడిగించడం, 5 నెలల పొడిగించడం. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, గతంలో పొడిగించినప్పుడు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారికి అందినటువంటి దరఖాస్తుల్లో 5,52,000 దరఖాస్తులకు సంబంధించిన సమాచారం యాజమాన్యాలు ఇవ్వలేదు. ఇప్పుడు మరి ఇంత సమయం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన ఈ ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో ఇంకా 3,60,000 దరఖాస్తులకు సంబంధించిన సమాచారం యాజమాన్యాల నుంచి రావాల్సి ఉంది అన్నారు. ఇంతకాలం వీళ్ళు ఇచ్చింది 1,92,000కు సంబంధించినటువంటిది. అంటే ఎంత నడకన ఇది జరుగుతుంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే గతంలోనే మేము ముందు చెప్పినట్టుగానే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించి, పెన్షన్కి సంబంధించి, హయ్యర్ పెన్షన్కి సంబంధించిన వివరాలు చెప్పాను కనుక నేను మళ్ళీ చెప్పడం లేదు. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా నాకు కనిపిస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్లో పెన్షన్ అయితే లేదు. 1995లో ప్రారంభమైంది. ఆ ప్రారంభమైనప్పుడు మొత్తం జీతంపై కాకుండా కొంత సీలింగు 5,000 రూపాయల వరకే పెన్షన్ లెక్క కట్టడానికి, అంటే వాస్తవ వేతనం ఎంత ఉన్నప్పటికి కూడా 5,000 వాస్తవ వేతనంగా అనుకొని దాని మీద, అంటే 5,000 ఎంత వేతనం ఉన్నా 35 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళకు అప్పటి లెక్క ప్రకారం ఒక 2,500 రూపాయలు పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి. దాన్ని 5,000ను 6,500, దాని తర్వాత 2014లో 15,000 చేసిన సంగతి మీకు తెలుసు. కాకపోతే 1996లో ప్రభుత్వం ఎంతో ఉత్సాహంగా పూర్తి వేతనం పైన ఎంత వేతనం ఉన్నా పర్వాలేదు, దాని మీద సగం వచ్చే విధంగా మీరు వాస్తవ వేతనం పైన సబ్స్క్రిప్షన్ చెల్లిస్తే, అట్లాగే యాజమాన్యాలు అదనపు వేతనం పైన కనుక చెల్లించినట్టయితే అదనంగా హయ్యర్ పెన్షన్ ఇస్తాము అని ఊరించడం జరిగింది. దానికి స్పందించి చాలామంది యాజమాన్యాలకు అదనపు భారం అయినప్పటికీ కూడా వారు చెల్లించడం జరిగింది. ఉద్యోగులు కూడా. మరి ఉద్యోగులు యాజమాన్యాలు ఎందుకని చెల్లించుంటారు? అప్పుడు మాకు అదనం పెన్షన్ కావాలని. కానీ ప్రావిడెంట్ ఫండ్ వారు ఇప్పుడు మనం ఏమనుకోవాల్సి వస్తుందంటే, ఉత్సాహంగా ప్రారంభించిన మాట నిజమే, కానీ దీని నిర్వహణ కష్టమవుతుందని అనుకున్నారో ఏంటో, సాంకేతిక కారణాల చేత మీరు డబ్బు చెల్లించారు కానీ ఆప్షన్ ఇవ్వలేదు అని.
సరే ఆప్షన్ ఫలానా తేదీ లోపల ఇవ్వలేదు, దానిపైన హైకోర్టులు సుప్రీంకోర్టులు వివరాలన్నీ మీకు తెలియజేశాను. మొత్తం మీద ఈ కారణాల చేత ఇవ్వకపోవడం, చివరిగా అన్ని కోర్టులు తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్ళడము, 2014 పూర్వం ఆప్షన్ సంగతి ఒకటి, 2014 తర్వాత ఆప్షను ఈ రకంగా చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, ఈ ఆప్షను ఈ కారణం చేతనే తగ్గించడం అని కాదు, ఈ లెక్కగట్టే పద్ధతి కూడా ముందున్నది 2014 పూర్వం 12 నెలల సగటు వేతనం. అంటే ఒక ఉద్యోగి రిటైర్ అవుతున్న సంవత్సరానికి వచ్చేప్పటికీ ఉన్న దాంట్లో అత్యధికంగా వేతనం వస్తుంది ఆ 12 నెలల వేతనం కనుక చూసినట్టయితే. అట్లా కాదు 60 నెలలది అని ప్రారంభించారు. 60 నెలలది అంటే 5 ఏళ్ల కింద వేతనం తక్కువ ఉంటుంది కదా, దాని సగటు తీసుకొని పెన్షన్ తక్కువ వచ్చేటట్టుగా. ఇప్పుడు మళ్ళీ కొత్త క్లారిఫికేషన్ ఇచ్చింది ఏంటంటే 2014 పూర్వం రిటైర్ అయినప్పటికి కూడా 2014 తర్వాత పెన్షన్ వచ్చేవాళ్ళు ఉంటారు కదా కొందరు, అంటే అప్పుడు 50 ఏళ్ళు 55 ఏళ్ళు 58 ఏళ్ళ కంటే ముందే కనుక రిటైర్ అయ్యి మేము పెన్షన్ తర్వాత తీసుకుందాము అంటే 2014 తర్వాత ఈ వివరాలన్నీ తెలియజేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారు సర్క్యులర్ అక్కడ ఏంటంటే సాధ్యమైనంత తక్కువ పెన్షన్ ఇవ్వడము, సాధ్యమైనంత తక్కువ మంది అర్హులయ్యేటట్టుగా ఈ నిబంధనలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇవి ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయా? ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం అనుకోవడం, ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారు అనుకున్న కారణం చేతనేమో ఇన్ని ఇబ్బందులతో అధిక మొత్తం పెన్షన్ ఆశలు చూపించి చాలామందికి రాకుండా పోతుంది. సరే, ఆ వచ్చేవారు కూడా ఇప్పుడు 17 లక్షల పైచిలకు దరఖాస్తులు వచ్చినాయంటే దాంట్లో వాస్తవంగా ఎంతమందికి రానుంది, ఎప్పటి నుంచి రానుంది, ఎంత మొత్తం రానుంది, ఆ లెక్కలు ఇంకా మనకు లేవు. అవి తేలాలంటే మనకు 31 మే తర్వాత ఇంకో 5-6 నెలల తర్వాత కానీ తేలేటట్టుగా లేదు. ఇది వాయిదా పడుతూనే ఉంది, నిరుత్సాహాన్ని పెంచుతూనే ఉంది. మనం ప్రతి వీడియోలో కూడా అభ్యర్థిస్తున్నాం, మరోసారి అభ్యర్థిస్తున్నాము, ఉద్యోగుల పట్ల, రిటైర్ అయిన వారి పట్ల కొంత కరుణ చూపించండి. అట్లాగే కనీస పెన్షన్ కూడా 1000 రూపాయలు అంతకంటే తక్కువనే, దానికి బదులు ఉచితంగా జీవనం గడిచే విధంగా పెంచే ఆలోచన చెయ్యండి, సరి అయిన మొత్తంలో పెంచే ఆలోచన చెయ్యండి. మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో మరోసారి ప్రభుత్వాన్ని, ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అభ్యర్థిస్తున్నాను. ఈ వీడియోను ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పటిదాకా దీన్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు నన్ను ప్రోత్సహించి ఇట్లాంటి వీడియోలు ఇంకా అనేక మీకు సమర్పించ వీలవుతుంది. ఈ సబ్స్క్రిప్షన్ మాత్రం మీకు ఉచితమే, అది మీకు తెలుసు. ధన్యవాదాలు.